గంజాయి స్మగ్లర్ల దాష్టికానికి అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పటేల్ మాట్లాడుతూ గంజాయి ముఠా సభ్యులు తమ కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారని, 8 రోజుల పాటు సౌమ్య ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసూలు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయిపై స్పెషల్ వింగును ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని, సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హోంశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి రాజ్ కుమార్, నాయకులు శివ, అకుల్ సింగ్, రవి సింగ్, అశోక్, విజయ్, అజయ్, రమేష్, లగన్ సింగ్, దినేష్, రాము, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జనవరి 23న నిజామాబాద్ జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ గంజాయి వస్తుందని చెప్పేసి, ముఠా వస్తుందని చెప్పేసి అక్కడ తనిఖీలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చాకచక్యంగా వాళ్ళను చూసి వెనకే వెంబడించిన పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వెంబడించినటువంటి సౌమ్యపై ఈరోజు గంజాయి దుండగులు కారు ఎక్కించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు కానీ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే ఇది లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ చౌక్లోని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన దుండగులను, గంజాయి దుండగులను శిక్షించాలని చెప్పేసి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రగాఢాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, రాష్ట్రాల నుంచి ఈరోజు గంజాయి సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది.